సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వంగవీటి రంగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంగవీటి సినిమా రంగా పాత్రను రౌడీలా చిత్రీకరించారని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కాపు యువ నాయకులు ఆందోళనకు దిగారు. వెంటనే అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ ఎంఎస్ఆర్ ఓ సందర్భంలో రంగా జీవిత చరిత్రను సినిమాగా తీస్తారని తెలిపారని, ఇప్పుడు ఆ సమయం వచ్చిందని వారు తెలిపారు. నిజమైన ప్రజల నేతగా ఎదిగిన రంగాపై సినిమా తీయాలని కాపు యువ నాయకులు కోరారు. ఇలా ఎంఎస్ఆర్ మరి ఖచ్చితంగా ఈ సినిమా ఒక స్టోరీ ఆయన తీయడానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ సినిమా తీయాలి. ఈవేళ వంగవీటి రాధా కానీ వంగవీటి రంగా కానీ వీళ్ళంతా కూడా మధ్యతరగతి కుటుంబీకులకి, అనేక బడుగు బలమైన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు, అనేక కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు వాళ్ళు. అలాగే ఎంఎస్ఆర్ మరి నిజమైన స్టోరీతో అవసరమైతే ఆర్థికంగా ఆయనకి చేయలేని పరిస్థితి వస్తే మనందరూ కాపులందరూ కూడా దానికి ఎంతో కొంత మన కాపుల నుంచి ప్రతి ఒక్కరు కూడా విరాళంగా ఇచ్చైనా సరే ఒక ఒరిజినల్గా ఆయన ఒక జీవిత చరిత్ర సినిమా తీయాలని చెప్పి నేను ఎంఎస్ గారిని మరియు కోరుకుంటూ, మనకి ఏమైనా సహకారాలు కావాలంటే మా కొత్తపేట నియోజకవర్గంలో మా కాపులకు ఎంతో తొలవ మనం 10 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు ఎంతో కొంత సరిగ్గా డొనేషన్ చేస్తాం. ఆ సినిమా తప్పనిసరిగా నేచురల్గా ఉన్న స్టోరీ తీయాలని చెప్పి కోరుకుంటున్నాం. రంగా గారు ఎవరు, అసలు ఏ రకంగా వచ్చారు, ఆయన ప్రజానాయకుడిగా ఏ విధంగా ఎదిగారు, ఆయన చనిపోతే రాష్ట్రంలో అంత అల్లకల్లోలం ఎందువల్ల జరిగింది, అసలు రంగా గారు అంటే ఏంటి, ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మా ఎంఎస్ఆర్ గారి నేతృత్వంలో రంగా గారి అసలు స్టోరీ, ఆయన జీవితంలో జరిగినటువంటి, ఆయన ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, పేద ప్రజల పక్షాన ఎలా పోరాడాడు, అటువంటి సినిమాలు, అటువంటి సన్నివేశాలన్నీ కూడా ఈ సినిమాలో పెట్టి వంగవీటి రియల్ స్టోరీ ఎంఎస్ఆర్ గారి నేతృత్వంలో తీయాలని చెప్పి మా కాపు యువత అందరి తరపున కోరుకుంటూ, ఈ యొక్క ఎంఎస్ఆర్ గారికి మా యొక్క మనవి చేసుకుంటూ, ఎంఎస్ఆర్ గారికి పూర్తి సహకారం, కాపు యువత అయితే గానీ మా పెద్దలు మాట్లాడారు, వారి తరపున కూడా పూర్తి సహకారం అందించి వంగవీటి సినిమా